ఎంత పాపాత్ములు వీళ్ళు. అసలు మానవత్వం అనేదే మచ్చకు కూడా లేదు. కొంచెం కూడా జాలి లేదు వీళ్ళకి. మన ఇంటిని నాశనం చేశారు, సామాన్లన్నీ చిందరవంతర చేశారు. వీళ్ళకి కాస్త కూడా జ్ఞానం లేదు. ఏదో గుట్టుగా కాపురం చేసుకుంటున్నాం. మనకి సహాయం చేయకపోతే చేయకపోయారు, కనీసం ఇబ్బంది పెట్టకూడదని తెలీదా? ఒక్క మనిషి కూడా రాలేదు మనకు సాయం చేయడానికి. జీజాబాయ్, ఈరోజు నువ్వు ఇంత బాధపడుతున్నా, ఈ బాధ భీమ్ రోజూ పడతాడు. ఇక ఈరోజు కూడా పడుతూనే ఉండొచ్చు. ఎవరో పరాయి వాళ్ళు ఏం సహాయం చేస్తారో సొంత వాళ్ళమే వాడికి సహాయం చేయడం లేదు. సామాన్లు మూటగట్టు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఉన్న పలంగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లేకపోతే వీళ్ళందరూ రోజు ఇదే విధంగా బురదలో దొర్లిస్తారు. మన సామానంతా పగలగొట్టేస్తారు. వాళ్ళందరూ మన ఇంటికి నిప్పు పెట్టినా పెడతారు, మనల్ని సజీవ దహనం చేసినా చేస్తారు. కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దామండి? తిరిగి ఆ ఇంటికి వెళ్ళలేము. వెళ్ళాలంటే చాలా చోటుంది. ఇప్పుడు నిజం చెప్పు. ఎందుకంటే నిజం చెప్పు ఉండడం వల్ల మనకి పోరాడే శక్తి ఉంటుంది. ఇక్కడే మనదే అబద్ధం అయితే ఇంకెవరితో పోరాడతాం? ఎవరిని ఏమంటాం? వాళ్ళందరూ ఇదే మాట అన్నారుగా. మనం అబద్ధం చెప్పి వాళ్ళని మోసం చేసామని. చూడు జీజాబాయ్, నువ్వు చెప్పిన ఒకే ఒక అబద్ధానికి మూల్యం నేను నీకు ముందే చెప్పాను. అబద్ధం చెప్పినందుకు మూల్యం ఏదో ఒకరోజు చెల్లించాల్సి వస్తుందని చెల్లించా. లాగు లాగు. లేగు. అరే లేచి నా పొలంలో నుంచి బయటికి వెళ్ళి చావురా. లేగు. ఏ లేగు. ఆనందన్నయ్య, మా ఆనందన్నయ్యని వదిలిపెట్టండి. ఆనందన్నయ్య, 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 కళ్ళు తెరవన్నయ్య. ఒంట్లో కాస్తంత ఓపిక లేదు గాని ఎద్దులాగా నాగలు లాగుతాడంట. ఎద్దులాగా నాగలతో ఈ పొలమంతా దున్నుతానని చెప్పాడు. అందుకు డబ్బులు కూడా ఇవ్వాలంటే వీడికి. ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. ఆనందన్నయ్య ఎద్దుకు బదులుగా పొలం దున్నుతున్నాడా? పశువుల కంటే హీనంగా బతికే వాళ్ళు పశువుల్లాగా మారినా సరే అందులో ఏం కొంపలు మునిగిపోతాయి. నువ్వు ఇలా ఎందుకు చేసావు ఆనందన్నయ్య? ఆనందన్నయ్య, ఆనందన్నయ్య.
ఏ అబ్బాయి ఏం చేస్తున్నావు? ఏ చూడండి ఇక్కడ దొంగ దొంగ ఉన్నాడు, ఇక్కడ దొంగ దొంగతనం చేస్తున్నాడు చూడండి. దొంగ దొంగ పట్టుకోండి వాడిని, పట్టుకోండి దొంగ, పట్టుకోండి పట్టుకోండి. లెగు ఆనందన్నయ్య, ఆనందన్నయ్య లెగు, ఆనందన్నయ్య. భీమ్, నేను బాగానే ఉన్నాను. నేను మిగతా పొలాన్ని ఇప్పుడు దున్నేస్తానండి. భీమ్, నువ్వు ఇక్కడే ఉండు. వద్దు ఆనందన్నయ్య, నువ్వు ఇంటికి పద. వద్దు భీమ్, మనం ఇంకొంచెం కష్టపడ్డామంటే అప్పుడు మనకు డబ్బులు వస్తాయి. నువ్వు ఇక్కడే ఉండు భీమ్. వద్దు ఆనందన్నయ్య, దీన్ని వదిలిపెట్టు. నువ్వు ఇంటికి పద. నువ్వు ఈ పని చేయొద్దన్నయ్య. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి గనక తెలిసిందనుకో, అది ఈ పని చేసే నువ్వు వాళ్ళకి అన్నం పెడుతున్నావని, అప్పుడు వాళ్ళు ముద్ద కూడా నోట్లో పెట్టరు. కానీ తులసి కడుపు నొప్పి ఎలా తగ్గుతుంది భీమ్? ఇంట్లో అందరం అన్నా ఎలా తింటాం భీమ్? భీమ్, పరిస్థితిని అర్థం చేసుకో. మనం రోజు రాత్రి పానకం తాగి పడుకోలేము. సరే అయితే అన్నమైతేనండి. ఈ పనంతా పూర్తి చేశాక అప్పుడు డబ్బులు తీసుకోండి. సరే. ఆనందన్నయ్య, నువ్వు ఇంటికి పద. నువ్వు ఈ పని చేయడానికి వీల్లేదు. ఏదో ఒక దారి దొరుకుతుందిలే ఆనందన్నయ్య, నువ్వు ఇంటికి పద. కానీ దొంగ దొంగ పట్టుకోండి వాడిని, పట్టుకోండి. ఏ ఆగరా. అతను బాలా అన్నయ్య. రా అన్నయ్య. ఓర్చుకో తల్లి, దొంగ కొంచెం ఓర్చుకో. దొంగ దొంగ పట్టుకోండి, పట్టుకోండి దొంగ. బాలా, తీసుకో పాలు. దీంట్లో మందు కలిపి తులసికి తాగించు త్వరగా. మందు ఎక్కడుంది? మందు భీమ్ దగ్గర ఉంది. తులసి చూడమ్మా, చూడు, నేను పాలు తీసుకొచ్చాను. నేను ఇప్పుడే వెళ్ళి భీమ్కి తీసుకొస్తాను, సరేనా? బాలా బయటిరా. ఇదిగో చూడండి దొంగ పిల్లలు, బయటికి రా. భీమ్, భీమ్ మందివ్వు, ఆ మందివ్వు భీమ్. ఆహా, ఆ దొంగిలించిన పాలల్లో మందు కలిపి తాగించండి. ఏంటి చూస్తున్నావు? మందివ్వు. లేదు బాలా అన్నయ్య, నేను దొంగతనాన్ని సమర్థించలేను. తులసి, భీమ్ను మొండి పట్టు పట్టద్దు. తులసికి ఏమన్నా అయితే చూడు, తనకు ఎంత నొప్పిగా ఉందో. మందివ్వు. ఇప్పుడు ఇది నీకు పరీక్ష భీమ్. మేము చూస్తాం, నీతులు చెబుతావో లేక నీతి తప్పుతావో. భీమ్, భీమ్ మందిచ్చేయి. చూడు తులసి కడుపు నొప్పితో ఎలా ఏడుస్తుందో. అయినా కొంచెం పాలు తీసుకున్నంత మాత్రాన ఎవరికి ఎలాంటి నష్టం జరగదులే భీమ్. ఇవ్వు భీమ్. నష్టం ఎందుకున్నదిరా? ఏ పశువునైతే వీడు అంటుకున్నాడో ఆ పశువు అశుద్ధమైపోయింది. ఇప్పుడు దానికి నష్టపరిహారం ఎవరిస్తారు? బాలన్నయ్య. అయితే మీరందరూ చేయించుకోండి శుద్ధీకరణం. నువ్వు దొంగతనం చేశావు, జైలు నుంచి రాగానే రెండో నేరం చేశావు. దీనికి నీకు తప్పకుండా శిక్ష పడుతుంది. తులసి, తులసి, నేను శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నా చెల్లెలకి నయమైతే చాలు. ధైర్యంగా ఉండు తులసి, అదే తగ్గిపోతుంది.
ఏడవద్దు. భీమ్ మందివ్వు. వీళ్ళ దృష్టిలో ఇది దొంగతనం అయితే ఈ దొంగతనానికి శిక్ష వాళ్ళ అన్నయ్యతో పాటు మనం కూడా అనుభవిద్దాం. కానీ ముందు ఇప్పుడు తులసి కడుపు నొప్పి తగ్గాలి. ఇవ్వు ఇవ్వు, మందంటా ఇవ్వు. మా అమ్మాయి బాధతో వెలువెల్లాడుతోంది. మీరేం శిక్ష వేస్తారో వేసుకోండి, కానీ దీనికి ముందు మంది ఇవ్వండి. కానీ వీడు దొంగతనం చేశాడు, వీడికి తప్పకుండా శిక్ష పడుతుంది. కానీ మేము ఇది చూడాలి, వీడు దొంగిలించిన పాలను తన అక్కకి ఇస్తాడో లేదో అని. భీమ్ ఎలాగో దొంగతనం అని ముద్ర పడిందిగా, మరి ఇప్పుడు ఈ పాలని వాడుకుంటే తప్పేంటి? ఏది భీమ్ మంది ఇవ్వు, తొందరగా ఇవ్వు. ఊరుకో తులసి. గురువుగారు, ఇప్పుడు మీరే చెప్పండి, నేను ఏ నిర్ణయం తీసుకోవాలి? భీమరావు, ఇది నీ వ్యక్తిగతమైన నిర్ణయం. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు సిద్ధాంతాల ప్రకారం కాదు, ఆయా వ్యక్తులు వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా తీసుకుంటారు. సిద్ధాంతపరంగా చూస్తే మంచి విషయాలు కూడా కొన్నిసార్లు వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి తప్పవుతుంటాయి. ఈ పరిస్థితిలో నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో అది నేను చూడాలనుకుంటున్నాను. ఏదైతే అదే అవుతుంది. నేను దొంగిలించిన ఈ పాలని మా అక్కకి ఉపయోగించను. ఎందుకంటే నాకు ఇష్టం లేదు నా తులసి అక్కకి దొంగిలించిన ఈ పాలతో వైద్యం చేయటం. భీమ్ మొండిపట్టి పట్టద్దు. అన్ని తెలిసినట్టు మూర్ఖంగా మాట్లాడుకు. మందివ్వు. లేదు, తులసి కోసమైనా ఇవ్వరా. నన్ను క్షమించు తులసి అక్క, కానీ నేను దొంగతనాన్ని సమర్థించలేనన్నయ్యా. ఇవ్వరా భీమ్. ఇవ్వు. లేదు బాలన్నయ్య, నేను ఇవ్వను. ఇవ్వు. భీమ్ ఆనంద్ పట్టుకో వీడిని. ఇవ్వు భీమ్. ఇవ్వను. ఆనంద్ వెతుకు. బాలా, భీమ్. భీమ్ చేతి. ఆనందన్నయ్య, భీమ్. చేతులు తీ. మాట విను. ఆనంద్ వాడిని వదిలిపెట్టు. బాలాన్ని ఆనందన్నయ్య. ఆనంద్, బాలా వాడిని వదలండిరా. భీమ్ మందివ్వు బాబు, ఇవ్వు నాన్న. భీమ్ ఇవ్వను. ఇవ్వు భీమ్. ఇవ్వను బాలా అన్నయ్య. భీమ్ తులసి కోసం ఇవ్వు. భీమ్ మొండి చేయకుండా ఇవ్వరా. భీమ్ తులసి కోసం ఇచ్చే. నేను ఇవ్వను. దాని పరిస్థితి చూడు. ఆనంద్, ఆనంద్ వదిలిపెట్టు. నేను భీమ్ని సమర్థిస్తున్నాను. భీమ్ చెప్పింది నిజమే. నేను చచ్చిపోతాను, కానీ దొంగలించి తెచ్చిన ఈ పాలతో మందు వేసుకోను నేను. తులసి, తులసి. కానీ వీడికి దొంగతనం చేసినందుకు శిక్ష పడుతుంది. మీరందరూ కాస్తైనా మానవత్వం చూపించండి. చిన్న చిన్న పిల్లలు ఆదర్శంగా నిలబడ్డారు, కానీ మీరు నీ పాఠాలు నీ బళ్ళో చెప్పుకో అంబేద్కర్. ఇప్పుడు పంచాయతీ పెడతాము, అక్కడే నిర్ణయం జరుగుతుంది. మాకందరికీ అర్థమైంది, భీమరావు బాగా భయపడిపోయాడు. ఇప్పుడు వాడి అన్నకి శిక్ష పడుతుందని, కానీ తక్కువ శిక్ష పడాలని అందరూ కలిసి నాటకం ఆడుతున్నారు.
మేం వెర్రివాళ్ళం కాదు. పదండి సోదరులారా, పదండి. తులసి ఓర్చుకో, తగ్గిపోతుంది. భీమ్ పంచాయతీ అప్పుడు పెట్టేవాళ్ళు ఇప్పుడు కూడా పెడతారు. కానీ నువ్వు మొండి పట్టు పడితే తులసి ప్రాణాలకే ప్రమాదం. అలా ఎలా ప్రాణం పోతుంది? ఒక గురువు ఉండగా తన శిష్యుడికి ఆపద వస్తే ఆ గురువు ఏమీ చెయ్యలేకపోతే అది ఆ గురువుకే ఎంత అవమానకరమైన విషయం. భీమరావు, ఇదిగో చూడు, నేను పాలు తీసుకొచ్చాను. దీంట్లో మందు కలిపి తులసికి తాగించు. నాకు తెలుసు నువ్వు ఎవరి దగ్గర ఏది ఉచితంగా తీసుకోవాలి. కానీ ఒక గురువుకి తన శిష్యుడు కూడా పుత్రుడితో సమానం అవుతాడు. ఇక ఎప్పుడైతే శిష్యుడు కష్టంలో ఉంటాడో అప్పుడు గురువు బాధ్యతగా తండ్రి పాత్ర పోషిస్తూ శిష్యుడు బాధల్ని పోగొట్టాల్సి ఉంటుంది. భీమరావు, నాకు తెలుసు ఈ సమయంలో నీకు తులసి ఆరోగ్యం కంటే మించి ఇంకా ఏ విషయమో ముఖ్యం కాదు. అందుకని తులసి ఆరోగ్యం దృష్ట్యా నన్ను సహాయం చేయి. నువ్వు నేను పాలు ముందుగానే తీసుకొచ్చాను, కానీ ఆ విషయం నీతో చెప్పలేదు. ఎందుకంటే నేను చూడాలనుకున్నాను ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భీమరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు. చూడు భీమరావు, నువ్వు ఇవాళ తీసుకున్న నిర్ణయం ఉందే సర్వశ్రేష్టమైంది. ఇదిగో, మంజుల అక్క, ఈ మందు కలిపి తాగించు. తొందరగా వెళ్ళు మంజుల. తగ్గిపోతుంది, తగ్గిపోతుంది, ఇంకా తగ్గిపోతుందిలే. బాలా, ఆనంద్, నేను మీ ఇద్దరికి ఒక మాట చెప్పనా? జీవితంలో మనకెప్పుడు మంచి చెడుల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక్కోసారి రెండు దారుల్లో నుంచి మనం ఎప్పుడూ మంచి దారినే ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈరోజు అదే పరిస్థితి వచ్చింది. మీ ఇద్దరు చేసింది మంచిదే, కానీ భీమరావు చేసింది ఇంకా మంచిది. తెలియదు గురువుగారు, నేను నా చెల్లెలి ప్రాణం కాపాడాలనుకున్నాను. అది తప్పని నేను ఇంకేమీ ఆలోచించలేదు. ఒకవేళ న్యాయం సిద్ధాంతం దీన్ని తప్పంటే తప్పైనా సరే నా చెల్లి ప్రాణం కాపాడడమే నాకు ఎక్కువ ముఖ్యం అనిపించింది. బాలా, భీమరావు ఏది చెప్పినా సరే దాన్ని మీరందరూ అనుసరిస్తే మంచిది. వాడెప్పుడు ధైర్యంగా నీతిగా ఉంటాడు. జీవన పోరాటంలో ఏ పరిస్థితిని ఎదిరించాలన్నా ధైర్యం అన్నిటికంటే పెద్ద ఆయుధం అవుతుంది. తెలిసిందా? కానీ బాలా అన్నయ్య, నువ్వు ఎందుకు చేసినది దొంగతనమే. దానికోసం ఇప్పుడు వాళ్ళందరూ పంచాయతీ కూడా పెడతారు. అవును, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం వెతుకుతున్నారు. బాలా, ఈరోజు నువ్వు వాళ్ళకి అవకాశం ఇచ్చావు. నేను చేసిన తప్పే గురుగారు, ఒప్పుకుంటాను. శిక్ష కూడా అనుభవిస్తాను. బాలా, మాతో పాటు రా. పంచాయతీ నుంచి పిలుపు వచ్చింది. సరే, నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నేను వచ్చే ముందు నా చెల్లికి నా చేతితో ముందు తాగిచ్చి వస్తాను. త్వరగా తాగించు, త్వరగా.